శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ మే నెల 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రవి గారు ఉచ్చులో ఉంటూ ఉన్న, కుజుడు స్వస్థానంలో ఉంటూ ఉన్న, చంద్రుని యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. చంద్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. వీరిద్దరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. ఒకటో స్థానంలో లాభస్థానంలో. అయితే జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. దైవభక్తి ముందరగా పెంపొందించుకోండి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి. పూర్వం కన్నా కాస్త మెరుగైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. దైవానికి సంబంధించి చేసే ప్రార్థనల వల్ల శారీరక పరమైన ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది అని చెప్పి కూడా తెలియజెప్పగలను. ఇక ఏలినాటి శని జరుగుతోంది. వ్యసనాల బారి పడకుండా ఉండండి. తృతీయ స్థానంలో చంద్రుడు ఉన్నారు. మీకు ఏమాత్రం అనుకూలత లేని స్థానం అది. ఇటు శనిగారి బలము లేక, గురువు బలము లేక కొంచెం అవస్థ పడతారు మీరు. అయినప్పటికీ ఓర్పు కలిగి ఉండాలి. లాభాలు ఉన్నాయి కాబట్టి, లాభాల బాటలో ఉన్నారు కాబట్టి, కొన్ని విధాలుగా వచ్చేటటువంటి ధనం మీకు కొంచెం సంతృప్తిని కలగజేస్తూ ఉంటుంది. ఇక శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురువు గారికి అభిషేకం చేయించండి. గురువు ఆలయాలకు వెళ్ళండి. నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు బాలేనప్పుడు ఏమాత్రము అశ్రద్ధ చేయకూడదు. మనము కూడా నిరుత్సాహపడకూడదు. మరింత ఉత్సాహంతో, మరింత ఓర్పుతో ముందరికి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది కూడా మేషరాశి వారికి అదేను. తప్పనిసరిగా భగవంతుని మీద నమ్మకంతో, శ్రద్ధాభక్తులతో ఉండండి. మరింత మేలు జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. అలాగే గురువు గారికి ఏదైనా సేవ చేయండి, గురు అనుకూల్యత కొరకు. ఈ సేవ చేయడం ద్వారా మీకు అనేక రకాలుగా ఆశీస్సులు దొరుకుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ప్రశాంత చిత్తంతో ఉంటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక లాభస్థానంలో శనిగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే వృషభ రాశి వారికి చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము, ఇటు శనిగారు బాగున్నారు, ఇటువైపు గురువు గారు బాగున్నారు. మరి 2 గ్రహాలు, పెద్ద గ్రహాలు ద్వితీయ లాభాలలో ఉన్నాయి అంటే ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే, కుటుంబం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబ సభ్యుల ఉన్నతి ఉంటుంది. అలాగే వాక్కు చాలా బాగుంటుంది. ధైర్య సాహసోపేతాలుగా నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయాలు అమలు చేసి సంపదల్ని బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. లాభాలైతే ఈ ధన కనక వస్తు వాహనాలు అంటాం కదా, అవన్నీ ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. విజయ పతాకం ఎగరవేస్తారు అని చెప్పవచ్చు. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రుణభారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు చెప్పుకునే అంశాలలో ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రతిరోజు చెప్పుకుంటున్నాము ఈ దినఫలాలు. మరి పెద్ద పెద్ద శాంతులు మనం అసలు చెప్పుకోము. చెప్పేటటువంటి ఆ చిన్న చిన్న పరిహారాలైనా తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహాల స్తోత్రాన్ని చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇవి చెప్పినటువంటి పరిహారాలు తప్పకుండా చెయ్యండి. మరింత మనశ్శాంతి కలుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే ఏకాదశంలో రవి, చంద్ర, కుజులు బాగున్నారు. ద్వాదశ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 6 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మాటలైన విషయం కాదండి, అద్భుతమైన విషయం. 6 గ్రహాలంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు మీరు. ఆలోచనలు బాగుంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. లాభాల బాట చాలా చాలా బాగుంటుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు.
సంతాన రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్య రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఒకటేమిటండి, సకల శుభాలు మీకు ఇస్తున్నారు గురువుగారు. ఇన్ని అంశాలు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. చక్కటి మనశ్శాంతితో ఉంటారు. చాలా రోజుల నుంచి గురుగారు లగ్నంలోనే ఉంటున్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటూ ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితులని మనం దృష్టిలో పెట్టుకుంటే 6 గ్రహాల యొక్క ఉన్నతి ఎప్పుడైతే బావుందో వీరికి కూడా అంచెలంచెలుగా ఎదుగుదల ప్రారంభమైంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆ ప్రారంభమైనటువంటి పరంపర ఏదైతే ఉందో అది కొనసాగుతోంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు అనేక రకాల ఉపయోగాలున్నాయి. ఒక మాతృవర్గ రీత్యానే కాదు, అన్నదమ్ముల సహాయ సహకారాలనే కాదు, సంతాన రూపకంగానే కాదు, రుణభారాలు తగ్గడం అనే కాదు, భార్యాభర్తల అన్యోన్యత అనే కాదు, అన్ని అంశాలలోనూ కూడా చక్కటి పురోగతి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం ఏ అంశమైనా బాలేదు అంటే ఓర్పు వహించి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం వస్తోంది. కర్కాటక రాశికి వ్యయ స్థానంలో గురువున్నారు. లాభస్థానంలో శుక్ర బుధులున్నారు. ఇక దశమ స్థానంలో రవి గారున్నారు. చంద్రుడున్నారు. ఇన్ని గ్రహాలు అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాయి అంటే ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే వ్యాపార జీవితం బావుంటుంది. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోండి. అవి అద్భుతంగా జరుగుతాయి. మీ ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఆలోచనలు బావుంటాయి. లాభాల బాటలో ఉంటారు. దైవభక్తి బావుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత చాలా చాలా బావుంది. కృషి చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులున్నాయి. మరి 10వ స్థానంలో ఉచ్చలో ఉన్న రవి మీకు ఎంత అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తారంటే, ఉద్యోగ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళే విధంగా మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. యోగా చేయండి. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. అద్భుతమైన మనశ్శాంతి, ఎదుగుదల మీ సొంతం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు ఈ 2 కూడా చాలా ఇబ్బంది పెడుతున్నవే. అష్టమ స్థానంలో శనిగారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నవమ స్థానంలో రవి, చంద్ర, కుజులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయితే వీరికి దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో గురుగారు బాగున్నారు. ఈ 2 గ్రహాలే బావుంటున్నాయి తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమాత్రము లేని కారణం చేత వీరు గ్రహాలని బలోపేతం చేసుకోవాలి. గ్రహానికి శాంతి చేసుకోవాలి. ఆ విధంగా నవగ్రహాలకి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం చేయడం, అలాగే దుర్గా అమ్మవారి యొక్క పూజ చేసుకోవడము, నామస్మరణ చేయడము, గణపతి ఆరాధన చేయడము, గణపతి స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, ఇవి చాలా చాలా ముఖ్యము. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం అనేది కూడా తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. పరిహారాలు చేసుకోండి. మరింత ఆశాజనకంగా ఉంటారు. కన్యరాశి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము చాలా ఇబ్బంది పెడుతోంది. అష్టమంలో రవి, కుజ, బుధులు ఇబ్బంది పెడుతున్నారు. దశమ స్థానంలో గురువుగారు ఇబ్బంది పెడుతున్నారు. మరి కేతువు పరిస్థితి వ్యయస్థానంలో ఉంది. వ్యయస్థానంలో ఉన్న కేతువు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టించి మీకు అనేక రకాల దాన ధర్మాలు చేసేటట్టుగా చేసి తద్వారా కీర్తి ప్రతిష్టలు, తద్వారా పుణ్యము వచ్చేటట్టుగా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న డబ్బులు కూడా దాన ధర్మాలకి ఉపయోగించామే అని చెప్పి మీరు చాలా బాధపడడానికో, మీ వాళ్ళు చాలా బాధపడడానికో అవకాశం ఉంటుంది. అయితే ఈ షష్టంలో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు యోగిస్తూ ఉన్నారు. ఈ 2 కారణాల చేత కొద్దిగా అనుకోని విధంగా ధనము వచ్చే అవకాశము, విజయావకాశాలు వచ్చే అవకాశము, ఆ అనారోగ్యం నుంచి కాస్త రక్షింపబడే అవకాశము, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా అభియోగాలు మీ మీద రావడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన
పరిస్థితి కనిపిస్తోంది. ఊరికూరికే అనవసర వ్యయం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుతో మెలగాలి. పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతి జాగ్రత్తతో సంచరించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బావున్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బావున్నారు. నవమంలో ఉన్నటువంటి గురుగారు బావున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బావున్నారు. వెరసి 4 గ్రహాలు బావున్నాయి. మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నట్టుగా అనేక రకాలుగా వీరికి మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎంత అనుకూలం అంటే మీ జీవితాశయం నెరవేరుతుంది. ధనయోగాలు చక్కగా సంప్రాప్తిస్తున్నాయి. ఉన్నత విద్య కావాలనుకునే వారికి ఉన్నత విద్య ఉంటుంది. ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు శనిగారు ఇస్తున్నారు, గురువుగారు ఇస్తున్నారు, కేతువు ఇస్తున్నారు. 3 పెద్ద గ్రహాలు ఉత్తమోత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదండి. అద్భుతమైన గ్రహ స్థితులు అని చెప్పి తెలుసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని రకాలుగా ఉత్తమ స్థితికి వెళ్తారు. ఉన్నత స్థితికి వెళ్తారు. మరింత లాభం చేకూరుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఇష్టదేవతారాధన చెయ్యండి. మీ యొక్క దైవ ఆరాధ్య భావన ఇంకా బాగా ఇనుమడిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే షష్టం బాగా యోగిస్తోంది. ఈ షష్ఠ స్థానంలో రవి గారున్నారు, కుజుడున్నారు, చంద్రుడున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తూ ఉండగా మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. మిగతావన్నీ అననుకూలంగానే ఉన్నాయి. వీరికి విజయావకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకునేది ఉంది. ధనము వచ్చేదుంది. శత్రువుల యొక్క సంఖ్య తగ్గే విధంగా ఉంది. అనేక విధాల వీళ్ళకి ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన కాగా జాగ్రత్తల విషయంలో కూడా చాలా చెప్పదగ్గ సూచనలున్నాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము రాబోతూ ఉన్న కారణం చేత ఒక్క 15 రోజుల్లోనే రాబోతూ ఉన్న కారణం చేత గురుగ్రహానికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత త్వరగా గురువుగారి అనుగ్రహం కలగడానికి అవకాశాలున్నాయి. యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనగలు దానం ఇవ్వండి. మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి, వస్తాయి. తెలియచెప్తూ ఉన్నాను, గ్రహించగలరు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్న గురువుగారి సంచారం చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల సంచారం అండి అంతగా బాగలేదు. అయితే 2 గ్రహాలు పెద్ద గ్రహాలు చాలా చాలా విశేషవంతమైన ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి విశేషమైన అనుగ్రహమే కలుగుతుంది. ధనస్సు రాశి వారికి గురువుగారి యొక్క పూర్తి ఆశీస్సులు రాశి మీద ప్రసరిస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలలోనూ శుభ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఉంటాయి, ఉంటున్నాయి అని కూడా తెలియచెప్పచ్చు. దైవభక్తి పెరుగుతోంది. పెద్దలకి సహాయం చేస్తారు, సేవ చేస్తారు, వినయ విధేయతలతో ఉంటారు. అలాగే దైవ కార్యాలు నెరవేరుస్తారు. వివాహాది శుభకార్యాలు చాలా బాగుంటాయి, కుదురుతాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. అలాగే వ్యాపార జీవితం కూడా బాగుంది. కొత్త పెట్టుబడులు ఏమన్నా పెట్టాలన్నా కూడా పెట్టవచ్చు. అనేక విధాలా మీరు బాగున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరింత బాగు కోసం దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కొంచెం కాయ కష్టం, శరీర కష్టం పెరిగేటట్టుగా కనిపిస్తున్నాయి. ఓర్పు కలిగి ఉండండి. అన్నింట్లల్లోనూ మళ్ళీ మళ్ళీ విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. అలాగే పంచమ స్థానంలో బుధుడు బాగున్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత కొన్ని రకాలుగా ధైర్య సాహసోపేతమైనటువంటి ఆలోచనలు చేయవలసిన పరిస్థితి ఉంది. చేస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన.
కుటుంబ జీవితంలో జాగ్రత్తలతో కూడి ఉండాలి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనుగోలు, అమ్మకాలు, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. సంతాన రీత్యా బావుంది. అయితే రాశిలోకి సప్తమ స్థానంలోకి గురుగారి యొక్క సంచారం ప్రవేశించబోతోంది. మరి కొద్ది రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మకర రాశికి ఉన్నాయి. అన్ని విధాలుగాను చాలా ఆనందం వెల్లివిరుస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తూ, అనేక విధాలుగా మనశ్శాంతితో ఉంటారు. ఉన్నత స్థితితో ఉంటారు. సంతృప్తికర జీవితం ఉంది. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శివారాధన చేయండి. మరింతగా ప్రశాంత చిత్తంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానం చాలా బాగా యోగిస్తోంది. రవి గారి వల్ల, చంద్రుడి వల్ల, అలాగే కుజుని వల్ల. చతుర్థం యోగిస్తోంది శుక్రాచార్యుల వారి వల్ల, బుధుని వల్ల. ఇక పంచమం యోగిస్తోంది గురువు గారి వల్ల. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వరుస 3 రాసుల్లోనూ ఈ గ్రహాలు యోగించడం అనేది చాలా అద్భుతమైన విషయం. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. భూమికి సంబంధించి, స్థిర చరాస్తులకి సంబంధించి అద్భుతమైన ఫలితాలు, కొనుగోలు అమ్మకాలు బాగుండడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు అమ్మకాలు బాగుంటూ ఆదాయం చాలా బాగుండడము, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము, దైవభక్తి చాలా పెంపొందింపబడము, అలాగే మీరు ఏ చిన్న దైవ ధ్యానం చేస్తూ ఉన్నా దానికి ఒక మంచి ఫలితం కల్పిస్తోంది. నా మొర భగవంతుడు విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు అనే విధంగా మీకు పనులు జరగడం, సాక్షాత్తు భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నాయి అనేటటువంటి నమ్మకం మీకు కలగడం, ఇలాంటివన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ జీవితంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యక్తిత్వ రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏవైనా చిన్నపాటి వ్యతిరేకతలు మీకు కనిపించినట్టయితే ఎవరి నుంచైనా అవి త్వరలోనే సమస్య పోతాయి. మీరేమి వాటి గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి జాగరూకులై ఉండండి అని చెప్పి మరి మరి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కాస్త ప్రశాంతత చిక్కుతోంది మీకు. అనేక విధాల మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా 1, 2 అంశాలలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కొంచెం ఓర్పు ప్రధానంగా ఉండాలి. కానీ కుంభరాశి వారికి చాలా చాలా బాగుంటూ ఉన్న అంశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు దైవధ్యానం చేయండి, శివారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతమైనటువంటి గురుగ్రహ అనుకూల ఫలితాలు మరింతగా శోభిస్తాయి. మీనరాశి. మీనరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క ఫలితము ధన రాబడి విషయంలో ఆటంకాలు లేని విధంగా సూచిస్తోంది. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా చాలా అంశాలలో ఆటంకాలని సూచిస్తున్నాయి. అంటే కుటుంబ రీత్యా జాగ్రత్తలు ఉండాల్సిందే. అన్నదమ్ముల సహాయ సహకారము అంతగా బాలేదు. మరి మాతృవర్గ రీత్యా తీసుకుందామా, అంతంత మాత్రపు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహాయ సహకారాలన్నీ తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత కూడా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. పబ్లిక్ విషయాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, బంధువర్గంతో కానీ, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఏవి తీసుకున్నా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అనేటట్టుగానే కనిపిస్తున్నాయి పరిస్థితులు. కాబట్టి ఓర్పు వహించి ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం.